నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. ద్వాదశ రాశుల గ్రహ గమనాలు వారం రోజుల భవిష్యత్తును ముందుగానే తెలియజేసి గ్రహాల అనుకూలతలు ప్రతికూలతను బట్టి ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, ఇలా ఎన్నో రకాల విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే కన్యా లగ్నం. కన్యా లగ్నంలో లగ్నాధిపతి అయిన బుధుడు, అలాగే సూర్యుడు, అలాగే రాహువు, ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. తర్వాత తృతీయ స్థానంలో ఎప్పటిలాగానే వృశ్చికంలో శని, అలాగే చంద్రుడు కుంభంలో, తర్వాత మీనంలో కేతువు, అలాగే లాభంలో అంటే కర్కాటకంలో శుక్రుడు, ద్వాదశ స్థానమైనటువంటి సింహంలో కుజ గురు గ్రహాల సంచారం శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారం కార్యసిద్ధి అనుకూలత ఉందా అండి? సంపూర్ణమైనటువంటి విజయాలు, కార్యసిద్ధి సూచితమవుతోంది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6వ స్థానంలో రవి, అలాగే రాహువు, బుధుడు, ఏకాదశంలో చంద్రుడు, పంచమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు సమర్థవంతంగా పనిచేస్తారు. గౌరవం పెరుగుతుంది. మంచితనంతో అందరినీ మెప్పిస్తారు. విజ్ఞాన వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, శుభవార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో జాగ్రత్త అవసరం. ఎవరిని అతిగా చారణీయకండి. ఆర్థిక అంశాల్లో స్పష్టత లోపిస్తుంది. వారాంతంలో సంతోషంగా ఉండేటటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ప్రార్థన చేయడం ద్వారాగా మనకి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను సందర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారిని లేదా రాముణ్ణి, వీరిద్దరిలో ఎవరిని సందర్శించినా మంచిదే. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజ శని కేతు గ్రహాలు బాలేవు కాబట్టి ఈ 3 గ్రహాలకు దానం చేయడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ఉద్దేశపూర్వకంగా పనిచేస్తే సత్ఫలితాలున్నాయి, అలాగే విజయావకాశాలు కూడా ఉన్నాయి. దశమంలో చంద్రుడు, తృతీయంలో శుక్రుడు, లాభంలో కేతువు. పట్టుదలతో విజయం సాధిస్తారు. మనోధైర్యం అవసరం. చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకూడదు. దైవబలం సంపూర్ణంగా కాపాడుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టే పనుల్లో ముందుకు వెళతారు. అలాగే ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. మిత్రుల సహాయంతో ఆపదలు దూరం అవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. విచారకర సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ సందర్శనం లేదా విష్ణు సందర్శనం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, గురు, శని, రాహు. ఈ కుజ, బుధ, గురు గ్రహాలు వరుసగా దోషస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామం చదువుకున్నా లేదా ఈ గ్రహాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినా దాన ఫలితం దక్కుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ధనయోగం ఎలా ఉందండి? చాలా వరకు విశేషంగా ఉంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయస్థ కుజుడు, 4లో బుధుడు, 2లో శుక్రుడు, 6లో శని, 10లో కేతువు. ధైర్యంతో వ్యవహరిస్తే తప్పక కార్య సఫలత ఉంది. దగ్గర వారే సమస్యలని సృష్టిస్తారు. తెలివిగా వ్యవహరిస్తే ఆ దోషం తొలుగుతుంది.
వృత్తిలో విశేషమైన గౌరవం దక్కుతుంది, అదృష్టం కొనసాగుతోంది, ధనయోగం శుభప్రదం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మిత్రుల సూచనలు తీసుకోవాలి. అందరినీ నమ్మడం వల్ల ధన నష్టం కనపడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కలహాలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి? ఇక్కడ రవి, చంద్ర, గురు, రాహు దోషాలు ఉన్నాయి కాబట్టి గురుస్తుతి చేస్తే చాలా మంచిది, లేదా దత్తకవచం చదువుకున్నా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గురువులకి సంబంధించినటువంటి దేవాలయ సందర్శనాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో రవిచంద్ర, గురు, రాహు దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆశించిన రీతిలో కీర్తి ప్రతిష్టలు దక్కే అవకాశం ఉందా అండి? సంపూర్ణమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సమాజంలో లభిస్తాయి. వారికి ధర్మం కాపాడుతోంది. వారిని అన్ని విధాలా కూడా గొప్పగా చూస్తారు. ఈ క్రమంలో 3వ రాశిలో రవి, 2వ రాశిలో గురువు, 1వ రాశిలో శుక్రుడు, 3వ రాశిలో రాహు, 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. నమ్మకం, పట్టుదల లేకపోతే విజయం దూరం అవుతుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది, నేను విజయం సాధిస్తాను అనే క్రమంలో పనిచేయాలి, శ్రద్ధ పెంచాలి. అనుకున్న ఫలితం సిద్ధిస్తుంది. డబ్బు కంటే పేరు వస్తుంది, సమాజంలో కీర్తి పెరుగుతుంది, కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది, శుభవార్తలు వింటారు. మన జాతక ప్రభావం వల్ల మనకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తు శుభప్రదం. ఒక వ్యవహారంలో పెద్దలని సంప్రదిస్తారు, ఫలితం అనుకూలంగా ఉంటుంది, సౌభాగ్య సిద్ధి ఉంది, సంతృప్తి లభిస్తుంది. గిట్టని వారు చేసేటటువంటి నిందారోపణల్ని పట్టుకొని ఇక నాకు భవిష్యత్తు లేదని అనుకోవటం వృధా. కాబట్టి ఎవరేమన్నా మీ గురించి మీకు తెలుసు కాబట్టి కీర్తి సమాజంలో ఉన్నప్పుడు వ్యతిరేకత కూడా వస్తుంది కనుక వ్యతిరేకతని పట్టించుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సమయంలో నిందలు రాకుండా ధైర్యంగా ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అధిక శాతం గ్రహాల్లో కుజగ్రహం వ్యతిరేకిస్తుంటుంది కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం లేదా నాగస్తోత్రం అలా చదువుకుంటే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమండి? ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. చంద్ర, కుజ, బుధ, శని, కేతువులు. ఇందులో చంద్ర, కుజ, బుధ గ్రహాలు వరుస క్రమంలో వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలని దృష్టిలో పెట్టుకొని మనం దానం చేసినా, ధ్యానం చేసినా, ప్రార్థన చేసినా సరిపోతుంది. సింహరాశి వారికి ఈ వారం అదృష్టం ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయా అండి? ఉన్నాయి, కానీ చాలా వరకు కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. గత వారం లాగానే 2 గ్రహాలే ఉన్నాయి. ఇక్కడ బుధుడు ధనస్థానంలో, 7వ స్థానంలో చంద్రుడు. గత వారంలో అయితే ఒక బుధుడు మాత్రమే ఉన్నారు. ఈసారి 2 గ్రహాలు ఉన్నాయి. క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. మీ ఆలోచన విధానం మారుతుంది. అంతా మన మంచికే అనే ధోరణ అవసరం. అలా లేకపోతే గ్రహాలను మనం ప్రసన్నం చేసుకోలేం. పనిలో పట్టు సాధిస్తారు. అధికారులతో శ్రద్ధగా ఉండండి. పెద్దల సూచనలు చాలా వరకు పనికి వస్తాయి. ఆర్థిక నష్టాలను నివారించాలి. మొహమాటం వల్ల ఇబ్బంది పడతారు. నిజాయితీతో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అదృష్ట ప్రాప్తి ఉంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీరామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ధర్మస్వరూపుడైనటువంటి రాముణ్ణి సందర్శించడం ద్వారా ధార్మిక చింతనతో పాటు విజయం కూడా వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, గురు, శుక్ర, శని, రాహు, కేతువు. ఇక్కడ గురు, శుక్ర, శనులు, అలాగే శుక్ర, శని, రాహులు, శని, రాహు, కేతువులు వరుసగా దోషంలో ఉన్నాయి కనుక 3 గ్రహాల చొప్పున కనుక మనం తీసుకున్నట్టయితే దోషం అధికంగా ఉంది. నవగ్రహ ధ్యానం చేస్తే దాన ఫలితం వస్తుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉందా అండి? చాలా వరకు అవకాశం ఉన్నది. కష్టము అలాగే విజయము ఈ 2 వరుసగా వెళుతున్నాయి. కష్టే ఫలి అది లభిస్తుంది. ప్రధానంగా 6వ స్థానంలో చంద్రుడు, అలాగే 3వ స్థానంలో శని, అలాగే లాభస్థానంలో శుక్రుడు. సిరి సంపదలు ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహంతో పనిచేసి విజయం పొందుతారు. అనుమానం
విడనాడాలి. ఆశయ సాధనలో ముందడుగు పడుతుంది. ఇది చేయొచ్చా లేదా, ఇది సరైందా కాదా అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మనకి కష్టం అనేది మనతో పాటే ఉంటుంది. అలాగే వాక్చాతుర్యంతో మెప్పిస్తారు. ఒక సంఘటన విచారాన్ని కలిగించవచ్చు. నిదానంగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కనపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సమయానికి ఆహారం, నిద్ర, విశ్రాంతి తీసుకోవడం అవసరం. అపోహలకి, చెడ్డ ఆలోచనలకి తావు ఇవ్వకుండా ఏది జరిగినా నాకు మేలు జరుగుతుంది, ఇదంతా మన మంచికే అనే ధోరణి అవసరం. ఆలోచనలో స్పష్టత చాలా అవసరం. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇటువంటి సందిగ్ధ అవస్థ కొనసాగుతున్నప్పుడు శివారాధన చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పరమేశ్వరుణ్ణి సందర్శించడం, అలాగే లింగ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేయడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, గురు, రాహు, కేతువు. ఈ క్రమంలో కుజ, బుధ, గురు గ్రహాలు వరుస క్రమంలో దోషంలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దైవ ధ్యానం చేయండి. మిగిలిన రాశుల ద్వాదశ ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.